హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి టిప్ ఒకటి చెప్పబోతున్నాను. సాధారణంగా మీరు ఇమేజ్లో కొన్ని రకాల ఇమేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఎడిట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవాలంటే ఆన్లైన్లో కానీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ని కానీ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ చేసుకున్నా కానీ ఫాంట్స్ అనేవి చిక్జాగ్గా రావడం అనేక రకాల ఇబ్బంది ఉంటుంది. ఇవేమీ లేకుండా ఎటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కానీ ఆన్లైన్ ద్వారా కాకుండా డైరెక్ట్గా మీరు ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఎడిట్ చేసుకునే విధంగా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మీ విన్వార్డ్ ఓపెన్ చేయండి. ఇందులో ఏం చేయాలంటే మీరు ఏదైతే ఇమేజ్లో ఉందో టెక్స్ట్ ఆ ఇమేజ్ని మీరు వర్డ్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. హోమ్ పక్కన ఇన్సర్ట్ అనే బటన్ ఉంటుంది. ఇన్సర్ట్లో పిక్చర్ మీద క్లిక్ చేసి ఎక్కడైతే మీకు ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ అనే ఇమేజ్ ఉంది, అందులో టెక్స్ట్ ఉంది. ఆ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకున్నాను వర్డ్ ఫైల్లో. ఈ విధంగా ఇన్సర్ట్ అయిపోయింది. ఈ ఇన్సర్ట్ అయినటువంటి విన్వార్డ్ ఫైల్ని మీరు సేవ్ యాజ్ అనే ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోండి. డిస్ప్లేసి ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో డాక్యుమెంట్ని అక్కడ పాత్ ఇవ్వండి. డెస్క్టాప్ ఇంగ్లీష్ అని ఇచ్చాను. ఇందులో వర్డ్ డాక్యుమెంట్ అని ఉంది కదా, సేవ్ యాజ్ టైపు, దాన్ని పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. ఈ వర్డ్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, వర్డ్ ఫైల్ని. సేవ్. ఇప్పుడు విన్వార్డ్ ఫైల్ మొత్తాన్ని కూడా పీడిఎఫ్లో సేవ్ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే విన్వార్డ్లో ఓపెన్ అనే బటన్ క్లిక్ చేసుకొని మీరు ఇంతకుముందు విన్వార్డ్లో ఉన్న ఫైల్ని పీడిఎఫ్లో చేంజ్ చేసుకున్నారు కదా, ఆ పీడిఎఫ్ ఫైల్ని విన్వార్డ్లో ఓపెన్ చేసుకోండి. డెస్క్టాప్ ఇంగ్లీష్ ఇదే కదా, మీరు ఇంతకుముందు వర్డ్లో ఉన్నటువంటి ఫైల్ని పీడిఎఫ్లో మార్చుకున్నారు. ఆ పీడిఎఫ్ ఫైల్ని ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఓకే మీద క్లిక్ చేయండి. ఇమేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ మొత్తం కూడా ఎడిట్ చేసుకునే విధంగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు టెక్స్ట్ మొత్తాన్ని కూడా మీకు కావాల్సినటువంటి ఫార్మాట్లో సైజ్ పెంచడం కానీ తగ్గించుకోవడం కానీ ఫాంట్ స్టైల్ మార్చుకోవడం కానీ ఏ విధంగా అయినా మీరు మార్చుకోవచ్చు. ఇమేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఎడిట్ చేసుకునే విధంగా ఇక్కడ వస్తుంది. ఇమేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ని ఎడిట్ చేసుకునే విధంగా చేసుకునే పద్ధతి. థ్యాంక్ యూ వెరీ మచ్.